Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందించారు. బిగ్ టీవీ ప్రతినిధి వీడియోకు స్పందించిన మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నాడు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు సమాధిని ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని తాను అస్సలు అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఒక తండ్రిలా ముందుండి నడిపించిన మహానుభావుడి సమాధి చుట్టూ చెట్లు మొలిచి పాడుబడ్డ స్థితిలో ఉండటంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందించారు. స్వయంగా కాల్ చేసి ఆరా తీశారు. తదుపరి చర్యలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. నాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా కొండంత అండగా నిలిచిన దాసరి నారాయణరావు స్మారకాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందనే చర్చ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. బిగ్ టీవీ ప్రతినిధి వీడియోకు స్పందించిన మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నాడు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు సమాధిని ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని తాను అస్సలు అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఒక తండ్రిలా ముందుండి నడిపించిన మహానుభావుడి సమాధి చుట్టూ చెట్లు మొలిచి పాడుబడ్డ స్థితిలో ఉండటంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందించారు. స్వయంగా కాల్ చేసి ఆరా తీశారు. తదుపరి చర్యలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. నాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా కొండంత అడ్డగా నిలిచిన దాసరి నారాయణరావు స్మారకాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందనే చర్చ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. చూసాం కదా, ఏదైతే బిగ్ టీవీ ఎఫెక్ట్ తో కూడా అటు దాసరి నారాయణ సమాధి వద్దకైతే మంచు మనోజ్ అటు మా అధ్యక్షులు కూడా అక్కడికి వెళ్ళి మొత్తం దాన్ని క్లీన్ చేయడానికైతే అక్కడికి చేరుకున్నారు. బిగ్ టీవీ ఎఫెక్ట్ తో కూడా అక్కడ ఏదైతే క్లీనింగ్ పనులు చేపట్టారు. సో ఇక మీదట ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకుంటాము. ఇలాంటి మహానుభావుడి సమాధి వద్ద ఇలాంటి దుస్థితి రావడంపై ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా పోస్ట్ పెట్టారు మంచు మనోజ్. అయితే ఇప్పటికే సమాధి వద్దకు వెళ్ళారు. అక్కడ క్లీన్ చేసేందుకు మొత్తం కూడా ఇక మీదట ఇలాంటి పరిస్థితి రానివ్వమంటూ కూడా చెప్పుకొచ్చారు. అటు మా తరపు నుంచి కూడా అధ్యక్షుడు విష్ణు కూడా అయితే దీనిపై స్పందించారు. సో ఫిలిం నగర్ సర్కిల్స్ లో కూడా దీనిపై చర్చ నడుస్తుంది. ఏదైతే బిగ్ టీవీ కథనానికి స్పందించిన మా అధ్యక్షులు సైతం కూడా అక్కడికి వెళ్ళి క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.